వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం పెదపాడు గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థిస్తున్నాము. మీ కృపా వర్షం మాపై ఇవ్వండి. పెదపాడు గ్రామము నుండి ఒక విశ్వాసి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందించారు. ఫలితము వారికి ఇవ్వమని అడుగుచున్నాము. వాక్యము చేత మమ్ములను బలపరచుము. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ మనం 5925వ ప్రసంగంలో 26వ ప్రసంగంలో ఉన్నాం. ఇంకా 75 రోజులకు 6000 ఎపిసోడ్స్ అవుతాయి. బైబిల్లో ఇంకా మనం పూర్తి చేయవలసిన అధ్యాయాలు 90 అధ్యాయాలు ఉన్నాయి. 90 అధ్యాయాలు పూర్తయ్యేపటికీ నా అంచనా సంవత్సరం దగ్గర పడుతుందని నేను అంచనా వేస్తున్నాను. లాట్ ఆఫ్ థింగ్స్ టు బి డిస్కస్డ్. చాలా విశేషాలు చర్చించాల్సినవి ఉన్నాయి బైబిల్లో. మోర్ ఓవర్ న్యూ టెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా క్రొత్త నిబంధన చాలా ప్రాముఖ్యమైంది. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ ధ్యానాలు ఇంకా ఒక సంవత్సరం దగ్గరగా కొనసాగుతాయి. 6000 ఎపిసోడ్స్ సెప్టెంబర్ 2వ తారీఖు అవుతాయి. సెప్టెంబర్ 11 ఇది సెలబ్రేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. బీ విత్ మీ. నాతో పాటుగా మీరు కూడా ఉండాలి. కనుక మీరు ప్రార్థించాలి. వాక్య ధ్యానంలోనికి వెళదాం. 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ, పరిశుద్ధుడైన పౌలు గారి రచన. 6వ అధ్యాయంలో నిన్నటి దినం అనుకూల సమయం, రక్షణ దినం అనేది మనం చూసాం. తర్వాత పౌలు గారు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడు. యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఒక దేవుని సేవకునిగా మేము, యాజ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులుగా మేము, వాట్ వీఆర్ యాజ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దయచేసి వినండి అయ్యా, జాగ్రత్తగా వినండి. మనమంతా కూడా దేవునికి దాసులం, సేవకులం. బ్యూటీ ఏమిటంటే, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, at the same time we are the servants of God. Vinnara? We are the children of God because God allowed us and given authority to become the children of God, and at the same time we are the servants of God. We allowed ourselves before God as the servants. దేవుడేమో మనలను పిల్లలుగా చేసుకున్నాడు, మనమేమో దేవునికి మనలను సేవకునులుగా అర్పించుకుంటున్నాము. దట్స్ ద బ్యూటీ ఇన్ క్రిస్టియానిటీ.
దట్ ఇస్ ద బ్యూటీ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో ఉన్న సౌందర్యం ఏమిటంటే దేవుని పిల్లలము దేవుని సేవకులముగా సమర్పించుకొనుట. God wants us to proclaim our right as the child of God, but as the servant of God, we want to quit our right for the sake of the Lord. Wow, beautiful. అద్భుతం. దేవుడేమో మనలను ఆయన యొక్క సమస్తాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఆహ్వానిస్తుంటే పరలోకానికి, మనమేమో భూమి మీద సేవకులుగా ఆయన నిమిత్తం సమస్తాన్ని త్యాగం చేయటానికి ఒప్పుకోగలుగుతున్నాం. అర్థమవుతుందా? యాజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ఒక సేవకునిగా చెబుతున్నాడు, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల యందును, అల్లరులలోను, ప్రయాసలోను, జాగారములోను, ఉపవాసములోను 9 విషయాలు చెప్పాడు. ఈ 9 కూడాను ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం? ప్రతివాడికి సుఖంగా, సంతోషంగా, శాంతంగా, అద్భుతంగా బతకటం ఇష్టం. బట్ యాజ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులమైన మేము ఓర్పు కలిగినటువంటి వారముగా జీవించాము. ఎట్లాగో అన్నాడు, 9 విషయాలు చెప్పాడు. 1, శ్రమ, పర్సెక్యూషన్, అఫ్లిక్షన్, హార్డ్షిప్. శ్రమ, హార్డ్షిప్, ఇబ్బందులు. ఇబ్బందులు ఎవరికి ఇష్టం అండి? ఇప్పుడు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి నాకు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్. ఎందుకంటే పౌలు గారు కూడా ఇదే చెప్పాడు, నాకు ఇబ్బందులు ఉన్నాయని. మోసెస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ సెడ్ ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి. ఎక్సలెంట్ కదా. దేవుని పిల్లలకు ఇబ్బందులు ఉంటాయి. ఈ బోధ చేస్తే ఎవరు నా టీవీ ప్రసంగం చూడరేమో రేపటి నుంచి. ఎందుకంటే అన్ని ప్రసంగాలు దీవెన దీవెన అన్నట్టుగా సాగుతున్నాయి. నేనేం చెబుతున్నాను? శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలందు, జాగారాలందు, ప్రయాసల యందు, ఉపవాసాలందు, అల్లర్ల యందు. వాట్ ఇస్ దిస్? నో పీస్ అట్ ఆల్. అల్లర్లు, ఆటంకాలు, అభ్యంతరాలు, తరవబట్టాలు, వీటన్నిటిలో మేము ఓర్పు కలిగి ఉన్నాం. ఒక్క ఓర్పేనా? ఇంకా ఏమేం కలిగి ఉన్నాడట? ఓర్పు మాత్రమే కాదు, పవిత్రత మెయింటైన్ చేశాడు, జ్ఞానంతో ఉన్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడు, దయతో ఉన్నాడు, నిష్కపటంతో ఉన్నాడు, ప్రేమతో ఉన్నాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ వల్ల మేము కలిగి ఉన్నామన్నాడు. ఇవి మావి అనలేదు. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. శ్రమ అన్నప్పుడు, ఇబ్బంది అన్నప్పుడు, ఇరుకు అన్నప్పుడు, అల్లరు అన్నప్పుడు, దెబ్బలు అన్నప్పుడు, చెరసాలు అన్నప్పుడు పరిశుద్ధాత్మ వల్ల అనలేదు. పరిశుద్ధాత్మ వల్ల అనలేదు. వీటి యందు ఓర్పు కలిగి ఉండటం పరిశుద్ధాత్మ వలన, వీటి యందు పవిత్రత కలిగి ఉండటం పరిశుద్ధాత్మ వల్ల, వీటి యందు జ్ఞానంతో, దయతో, దీర్ఘశాంతంతో, నిష్కాపట్యంతో, ప్రేమతో నడుచుకుంటాం. ఇట్స్ ఆల్ హ్యాపెన్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎక్సలెంట్ అండి, అద్భుతం. పరిశుద్ధాత్మ వల్ల. అర్థమైందా? ఈ వాక్యం చెప్పి ఈ టేబుల్ మీద నుండి లేచి నేను వెళ్ళిన తర్వాత ఈ వాక్యాలు చెప్పింది నేనేనా అనిపిస్తుంది నాకు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. మొట్టమొదట నాకు బోధిస్తున్నాడు. నేను మీకు చెప్పగలుగుతున్నాను. నేను కనిపెట్టలేదు ఈ వాక్యం. ఆయన దాని నిజార్థాన్ని
ఆయన నాకు బోధిస్తే నేను మీకు బోధిస్తున్నాను. నథింగ్ గ్రేట్నెస్, ఏమి గొప్పతనం లేదు నాది. సహోదరుడా, సహోదరి, కాబట్టి ఎవరు కూడా సాగర్ గారు బాగా చెప్పారు అనబాకండి. దేవుడు వాడుకున్నాడు ఆయన్ని అని అనండి, అంతవరకే. శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, అల్లరుల యందు, జగారముల యందు, నిద్రలేని రాత్రులు, చెరసాల, దెబ్బలు, ఇవన్నీ ఉంటే ఓర్పు, ప్రేమ, నిష్కపటం, విధేయత, ఇదండి క్రైస్తవ జీవితం అంటే. ఇది లోకం చూడాలనుకుంటోంది మనలో. మనమేమనుకుంటాం అంటే గొప్పతనం, డబ్బు, సంపద, హోదా చూడాలనుకుంటాం. కానీ ప్రభువు మన యందు లోకానికి ఒక భిన్నమైనటువంటి అనుభవాన్ని చూపాలనుకుంటున్నాడు. ఎందుకంటే గాడ్ నోస్ దిస్ వరల్డ్ అండ్ ఇట్స్ నేచర్. లోకము, దాని స్వభావము దేవునికి తెలుసు. అందుకనే ఆయన మనలను ఈ విధంగా ఉంచాలనుకున్నాడు. ఇబ్బందులు ఉన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఇంటెగ్రిటీ లూజ్ అవుతావా? యథార్థత పోగొట్టుకుంటావా? నో. పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నిన్ను సంరక్షిస్తాడని ఓ విశ్వాసి గుర్తుపెట్టుకో. నీ బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో ఆయన మార్గాన్ని కలుగ చేస్తాడు. నాకు నిత్యము ఒక్కొక్క డేట్ వస్తూ ఉంటే, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి వస్తుంటే నా కళ్ళ ఎదుట ఒక సమస్య, కానీ అది తీర్చబడుతుంటే ఆదరణ. ఆదరణ. వితౌట్ సోర్స్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. అవకాశం లేని స్థితిలో దేవుడు అవకాశాన్ని సృష్టిస్తున్నాడు, సమాధానం సృష్టిస్తున్నాడు, పరిష్కారం సృష్టిస్తున్నాడు. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో సత్యవాక్యం చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి ఉన్నాం. ఏమిటండి అసలు ఈ క్యారెక్టర్ ఏంటండి అసలు పౌలు గారిది? సేవకుడిగా ఏమని చెప్పుకుంటున్నాడండి? ఏం కలిగి ఉన్నాడట? సత్యవాక్యాన్ని చెప్పటం వల్ల, దేవుని బలము వల్ల నీతిని కుడి ఎడమ ఆయుధంగా కలిగి ఉన్నాడు. కుడి ఎడమల నీతి ఆయుధం. ఎటు చూచిన రైచియస్నెస్ తప్ప ఇంకోటి లేదన్నాడు ఆయన జీవితంలో. విశ్వాసి నీతితో నింపబడతాడు. తెలుసునా మిత్రులారా? నిన్ను దేవుడు నీతి కవచంతో కప్పుతాడయ్యా, కప్పుతాడమ్మా. నువ్వు భయపడక్కర్లేదు. నీవు దేవునిలో ఎదుగు, నీకు అర్థమవుతుంది. నీవు దేవునిలో ఎదుగు, నీకు అర్థమవుతుంది. ఘనతలు, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి మమ్మల్ని మేము మెప్పించుకుంటున్నాం. We feel that we are privileged for bearing all kinds of these problems, situations, anti-things. వ్యతిరేకమైన ఈ పరిస్థితులన్నింటిలో మేము ఈ విధంగా ఉన్నాము అని అంటే దాన్ని బట్టి మమ్మల్ని మేము మెప్పించుకుంటున్నాము. మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాం మీ ఎదుట. మేము మోసగాండ్రమైనట్టు కనబడుతున్నాం, సత్యవంతులం. తెలియబడిన వారమైనట్టున్నాం, తెలియబడిన వారం. చనిపోచున్నట్టుగా ఉన్నాం, బ్రతుకుచున్నాం. శిక్షించబడుచున్నట్లుగా ఉన్నాం, చంపబడని వారం. దుఃఖపడిన వారమై ఉన్నట్టున్నాం, సంతోషిస్తున్నాం. దరిద్రులమై ఉన్నట్టున్నాం, ఐశ్వర్యం కలిగిన వారం. ఏమీ లేని వారమై సమస్తం కలిగి ఉన్నాం. ఏమీ లేని వారమై సమస్తము కలిగి ఉన్నామంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నామని అర్థం. Many days in my
life in every month. I do not have single NP. Many days in the month. You can't believe. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని దినాలు, ఒక మాసంలో అత్యధిక దినాలు, ₹1 కూడా జేబులో లేని దినాలు అత్యధికంగా ఎక్స్పీరియన్స్ చేశాను నేను నా 28 సంవత్సరాల సేవా జీవితంలో. రీసెంట్గా అయితే అవి ఎక్కువైపోయాయి ఆ దినాలు. కానీ అన్నీ ఉన్నవాడినే, సమస్తము కలిగిన వాడినే. ఎందుకంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను. నా అవసరతల్లో ఒక్కటి కూడా ఆగక తీర్చబడ్డాయని సాక్ష్యం ఇస్తున్నాను. నా బుద్ధిహీనతలు మినహా వ్యక్తిగతంగా నేను పడినవి తప్ప నా అవసరతలు ఏవైతే రియల్ రిక్వైర్మెంట్స్ ఫర్ మై లైఫ్ ఉన్నవో అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు. చచ్చినట్టున్నా బ్రతుకుతూనే ఉన్నాం, శిక్షించబడినట్టున్నా చంపబడకుండానే ఉన్నాం, మోసగాడ్లా కనపడుతున్నాం, సత్యవంతులం. ఒక మాట చెప్పనా, నేను ఒక పెద్ద టీవీ ఛానల్ హెడ్ దగ్గరికి వెళ్ళాను. ఒక పెద్ద టీవీ ఛానల్ హెడ్ దగ్గరికి వెళ్ళాను, నా దర్శనం చెప్పాను. అతను అప్రిషియేట్ చేస్తాడు అనుకున్నాను నా దర్శనాన్ని. ఆయన అన్నాడు, ఇట్స్ నథింగ్ బట్ చీటింగ్ పీపుల్ అన్నాడు. ఇప్పటికీ నా గుండె పిండినట్టుంటుంది ఆ మాట చెప్తుంటే. యు ఆర్ చీటింగ్ పీపుల్ అన్నాడు. ఎన్నో దినాల ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు, తలంపులు కార్యరూపం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే యు ఆర్ ట్రయింగ్ టు చీట్ ద పీపుల్ అన్నాడు. చాలా పెద్ద బిషప్ నాతో మాట్లాడుతూ అన్నాడు, ఇట్ లుక్స్ లైక్ చీటింగ్ పీపుల్ అన్నాడు. పౌలు అంటున్నాడు, మేము మోసగాండ్రమైనట్టు కనబడుతున్నాం కానీ సత్యవంతులమే. 1 single rupee in our office account, I challenge you, nobody can show, nobody can put a finger on it. ఎవడు చేయి పెట్టలేడు నా అకౌంట్స్ మీద. ప్రభువులో ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవడు ఎన్నడు ఇదిగో ఇక్కడ ₹1 మిస్యూజ్ చేశాడని చెప్పలేడు, కానీ మోసగాండ్ర వల్లనే కనబడుతున్నామన్నాడు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ డ్వెల్ ఇన్ యూ. దేవుని యొక్క వాక్యము నీ హృదయములో జీవించాలి. పౌలు చెప్తున్న ఈ అనుభవాలన్నీ నేను చూచాను. ఘనత చూచాను, అఘనత చూచాను, సుకీర్తి చూశాను, దుష్కీర్తి చూశాను, రెండు చూశాను. మోసగాండ్ర వలె ఉన్నట్టు కనపడ్డాను కానీ సత్యవంతుణ్ణి. నాకు తెలుసున్నది. తెలియబడని వారమైనట్టున్నాం, తెలియబడుతూనే ఉన్నాం. బాగా తెలియబడిన వారు, బాగా తెలిసిన వారం అవుతున్నాం. చచ్చిపోయినట్టుగా అనిపిస్తోంది కానీ ఇంకా బ్రతికే ఉన్నాం. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ బికాస్ ఆఫ్ మై ఒబేసిటీ. నేను అనుదినం అనుకుంటాను ఇవాళ లాస్ట్ డేనేమో అని, బట్ ఐఎమ్ స్టిల్ అలైవ్. ఇట్స్ ఆల్ హ్యాపనింగ్ త్రూ జీసస్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్. In every believer's life, it will happen only through Jesus Christ. ఇప్పుడు చెప్పండి, మన టీవీల్లో గంట పదంగా మరి బోధిస్తున్న ప్రాస్పరిటీ గాస్పల్ ఇక్కడుందా? ఒక సేవకుడిలో ఇవాళ ఏం వెతుకుతున్నారండి? డబ్బు. షేమ్ ఆన్ ఇట్. ఒక సేవకుని యొక్క ఉత్తీర్ణత డబ్బును బట్టి, పదవులను బట్టి, కార్లను బట్టి, చర్చ్ బిల్డింగ్స్ని బట్టి, బ్యాంక్ బ్యాలెన్స్లను బట్టి, పబ్లిక్ మీటింగ్స్కి వచ్చేదాన్ని బట్టి లెక్కేస్తున్నారు. ఇది వెలుచూపు. ఇట్స్ నాట్ ద రైట్ సైడ్ ఫర్ క్రిస్టియన్స్. వాట్ ద క్రిస్టియన్ షుడ్ సీ. ఏం చూడాలి ఒక క్రైస్తవుడు? పౌలు గారు చెప్పాడు, పరిచర్యలో దెబ్బలు, పరిచర్యలో నిందలు, పరిచర్యలో
చెరసాల పరిచర్యలో, అల్లరి పరిచర్యలో, ప్రయాస పరిచర్యలో, జాగారం పరిచర్యలో, ఉపవాసం పరిచర్యలో కష్టము. ఒకప్పుడు ఇవి చూసేవాళ్ళండి. మా ముందు జనరేషన్లో ఇవే చూసేవాళ్ళు. ఇప్పుడు అవి చూడటం లేదండి. ఎంత సంపాదించావరా అని అడుగుతున్నారండి. ఏముందిరా నీకు అని అడుగుతున్నారండి. అరే నాకు యేసయ్య ఉన్నాడు అని అంటుంటే నవ్వుతున్నారండి. యేసు కంటే ఈ డబ్బులు గొప్పవండి? చెప్పండి. యేసయ్య మహిమ కంటే ఈ డబ్బు గొప్పదైతే లూకా 19లో జక్కయ్య డబ్బు పోగొట్టుకునేవాడు కాదు యేసుని సంపాదించుకోవటానికి. The attitude of the Christians were diverted and perverted today. Shame, my friends. సిగ్గు. ఇవాళ వస్త్రం సరిగా లేదని ఒక సేవకుడిని నీచంగా చూస్తున్నారు. ఇవాళ వాహనం లేదని ఒక సేవకుడిని నీచంగా చూస్తున్నారు. ఇవాళ మందిరం లేదని ఒక సేవకుడిని నీచంగా చూస్తున్నారు. ఇవాళ కానీ ఉండాల్సినవి అవి కాదండి. ఇవి ఏమిటవి? సత్యవాక్యము, బలము, కుడి ఎడమల నీతి ఆయుధము. ఇవి ఉండాలి. కావలసినవి ఇవి. గుడి ఉందా లేదా, దానికి ఏసీ ఉందా లేదా, అందులో కుషన్ చైర్స్ ఉన్నాయా లేదా కాదు కావాల్సింది. నాట్ ద ఎర్త్లీ కంఫర్ట్స్ బట్ ఫర్ ద హెవెన్లీ మెర్సీస్. భూ సంబంధమైన సౌఖ్యాలు కాదు క్రైస్తవ్యం అంటే. పరలోక సంబంధమైన సమాధానం, ఆనందం క్రైస్తవ్యం అంటే. ఇవాళ ఉదయాన్నే 4 గంటలకు లేచి ఒక ఆర్టికల్ రాశాను. యేసుక్రీస్తు ప్రభువే మధ్యవర్తి అనేది ప్రాథమిక పాఠం క్రైస్తవునికి అని ఒక 2 A4 టాబులు కూర్చొని రాశాను. వాట్ ఈజ్ సాల్వేషన్ అనేది రాశానండి. ఇవాళ చాలామందికి క్రైస్తవ్యం అంటే, చర్చ్ అంటే ఏమిటో తెలుసా? ఒక భవనం. కానీ బైబిల్లో చర్చ్ అంటే రక్షించబడిన సమూహం, క్రీస్తు శరీరం. ఇప్పుడు మినిస్ట్రీ అంటే ఏంటో తెలుసా? వాల్ పోస్టర్స్, లేదంటే ఫ్లెక్సీలు కట్టడం, లేదంటే డ్రోన్ కెమెరాలు, లేదంటే పెద్ద పెద్ద అలంకరించిన స్టేజెస్, లేదంటే పెద్ద సౌండ్ బాక్సులు, పెద్ద క్వయర్. ఇవాళ మినిస్ట్రీ అంటే ఇది. కానీ మినిస్ట్రీ అంటే ఏంటో తెలుసా? సమరయ స్త్రీ కొరకు యేసు యాకోబు బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం 50 మైళ్ళు నడిచి ఎదురు చూచాడు. దట్ ఈజ్ మినిస్ట్రీ. రక్తస్రావం గల స్త్రీ కొరకు ఆమె నివాసమున్న మార్గం వైపు నడిచెళ్ళాడే, అది మినిస్ట్రీ. ఏడ్చే ఇంటికి వెళ్ళి ఏడ్చాడే, అది మినిస్ట్రీ. ఆకలితో ఉన్నవారిని చూసి కనికరపడ్డాడే, అది మినిస్ట్రీ. ఇవాళ మినిస్ట్రీ అంటే ఏంటండి? LCD ప్రొజెక్టర్లు, టాప్ కంప్యూటర్సా మినిస్ట్రీ అంటే? whom you are ministering? You are ministering మమూత్, డబ్బుని సేవ చేస్తున్నారు ఇవాళ. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న సహోదరుడు సహోదరి, రిపెంట్, పశ్చాత్తాపడాలి మనం. పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట రక్షణ రిలేట్ అయితే ఎట్లా ఉంటుందో చెబుతున్నాడు. ఒక వ్యక్తి రక్షించబడితే ఇవాళ లోకంలో ఏంటో తెలిసినా డబ్బు సంపాదించాలి. ఓ నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు చాలా అంతస్తులో ఉండాలి. ఎవరు చెప్పాడు? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు IAS అవ్వాలా? వాక్యం చెప్పిందా? వాగ్దానం అదే? దేవుడు చదువును గురించిన వాగ్దానాలు ఇచ్చాడా బైబిల్లో? పరిశుద్ధతను గురించిన వాగ్దానం ఉన్నది. ఏమిటి మనం చేస్తోంది ఇవాళ? సమాజం, క్రైస్తవ్యం ఇవాళ అపహాస్యం పాలైంది. ఎవరి వల్ల? భౌతిక శిఖరాగ్ర
శిఖరాగ్రేసరుల వల్ల. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, సమస్తము కలిగిన వారంగా ఉన్నాం, ఏమీ లేని వారంగా ఉన్నాం. మోస్ట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఏమీ లేనివాడు సమస్తం ఉన్నవాడు ఎట్లా అవుతాడు? దాట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ ద క్రిస్టియానిటీ. అదే క్రైస్తవ్యంలో మహిమ. అన్నీ ఉన్న గొప్పవాడు ఏందండి? ఏమీ లేనివాడు గొప్పవాడు. జేబులో 5 పైసలు లేకుండా నేను లక్షల కోట్ల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటాను. వినేవాడికి ఎట్లా ఉంటుందంటే ఒళ్ళు కంపరం వస్తుంది. అరే ఏమీ లేదు. ఈ మధ్య నన్ను ఒకటి తెగ తిట్టాడటండి విజయవాడలో. ఏంటంటే ఆయన అన్ని కోట్లు మాట్లాడతాడు. మొన్న పేపర్లో చూశాను, పోలవరానికి 25,000 కోట్లు ఇస్తా అన్నాడు. హైదరాబాద్ TGSCC హబ్కి 1,000 కోట్ల రూపాయలు అన్నాడు. అన్నీ ఏం మాట్లాడుతాడు? ఈజ్ అ మ్యాడ్ ఫెలో అన్నాడు. ఎస్, ఐఎమ్ మ్యాడ్, బట్ ఐఎమ్ ఎ విజనర్. ఏమీ లేని వారమై ఉండి సమస్తము ఉన్నవారముగా ఉన్నాము. పౌలు చెబుతున్నాడు. ఏమీ లేకపోవటం ఏంటండి? ఎవడు చెప్పాడా మాకేమీ లేదని? వీ హ్యావ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అస్. పేతురు అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు నీకు ఇచ్చేటట్లుగా మా దగ్గర ఉన్నది ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడవమన్నాడు. We have the name of Jesus Christ. We may not have the gold and the silver. డబ్బు బంగారం లేదు శాంతి సాగర్ దగ్గర. యేసుక్రీస్తు ఉన్నాడు. The same Christ I would like to give to the India. అదే క్రీస్తుని యేసయ్యకి ఇస్తాను. కుంటివాడు నడిచినట్టు ఎందుకు నడవదో చూస్తాను. ప్రియమైన సహోదరుడు సహోదరి, నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. సమస్తము కలిగిన వారము. దిస్ ఈజ్ ద ఫెయిత్. ఇట్స్ అ ఫెయిత్ ఆపరేషన్. ఇట్స్ అ పవర్ ఆపరేషన్, నాట్ ఫైనాన్షియల్ ఆపరేషన్. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము పెద్దపాడు గ్రామం నుండి ఒక విశ్వాసి యొక్క కుటుంబం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం చేత మమ్మల్ని రీఛార్జ్ చేసినందుకు స్తోత్రాలు. అన్నీ కలిగి ఏమీ లేని వారు ఉంటున్నారు ఇవాళ. కానీ మేమైతే ఏమీ లేకుండా అన్నీ కలిగిన వారి వలె ఉంటున్నాము. ఈ వండర్ లోకం గుర్తించడానికి సహాయం చేయండి. పెద్దపాడు గ్రామ నివాసితులు ఇచ్చిన సహాయమును బట్టి ఈ ప్రోగ్రాం బయటికి వెళ్ళింది. ఈ కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.